సాధారణంగా 50 నుంచి 100 హెయిర్ అనేది ఎవరికైనా పడిపోతుంది. డైలీ మనం చూసుకుంటే కోమ్ చేస్తుంటే ఇలా చుట్టుకొని మదర్ కానీ లైక్ ఇంట్లో ఆడవాళ్ళు చూసుకుంటే చుట్టి పడేస్తుంటారు. అలా చుట్టి పడేసింది పెరగలేదనుకోండి ఎవరికి జుట్టు ఉండదు. బట్ 50 to 100 అనేది కామన్. దీనికంటే ఎక్కువ పోయినప్పుడే మనము టెస్ట్ చేయించుకోవాలి. డాక్టర్ని కలిసి మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సో మగవాళ్ళకి కామన్గా చూసుకుంటే 90% ఒక ప్యాటర్న్ బాల్నెస్లా ఉందనుకోండి, అది వంశపరంగా వచ్చే బట్టతలని. పిల్లలు కామన్గా చూస్తుంది ఏంటంటే లైక్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ, వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, ప్రోటీన్ సరిగ్గా తినకపోవడం, వీటి వల్ల కూడా జనరలైజ్డ్గా హెయిర్ ఫాల్ ఉండొచ్చు. కొందరికి ఏమవుతుందంటే ఒక ప్యాచెస్ లాగా పోతుంది, పెయిన్ కొరకడం అంటాం కదా, దానివల్ల కావచ్చు. ఆర్ కొందరికి పుల్ చేసుకున్న హ్యాబిట్ ఉండొచ్చు, క్లాస్ స్ట్రెస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు పుల్ చేసుకుంటారు కదా, దానివల్ల. ఆర్ ఎస్పెషల్ అమ్మాయిలు ఏంటంటే టైట్ బ్రేడ్స్ వేసుకుంటే ముందు కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇలా చిన్నపిల్లలు కామన్ చూస్తాం. ఫీమేల్స్కి చూసుకుంటే ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, పీసీఓడి అనేది, దీనివల్ల ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి కామన్గా ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటాయి. ఆర్ కొన్ని ఆటోఇమ్యూన్ డిజీజ్ వల్ల కానీ లైక్ ట్రైకోటిలిమిన్ అన్నాను కదా, అది ఆర్ ట్రాక్షన్, వీటి వల్ల కూడా పోవచ్చు. సో మగవారిలాగా ఫీమేల్స్ కూడా బట్టతల వస్తుందండి. సో వాళ్ళలో కూడా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంది. ఒక ప్యాటర్న్, క్రిస్మస్ ట్రీ ప్యాటర్న్లో హెయిర్ ఫాల్ ఈ భాగంలో జరుగుతుంది, మిగతా హెయిర్ అంతా బాగుంది అనుకోండి, హెరిడిటరీ బాల్నెస్ అని అనుకోవచ్చు వీళ్ళల్లో. మగవారిలో కామన్గా చెప్పింది ఏంటంటే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఎక్కువ ఉంటుంది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇవి కూడా ఉండొచ్చు కానీ బట్ ఫీమేల్స్ ఉన్నంత కామన్ కాదు. సో ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమైనా కూడా జనరలైజ్గా అందరికీ అయ్యేది ఏంటంటే జనరలైజ్గా చూసుకోవాల్సింది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఆటోఇమ్యూన్ డిజీజ్ ఏమైనా ఉన్నాయా, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్, ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. కొన్ని డ్రగ్స్ వాడితే కూడా హెయిర్ ఫాల్ రావచ్చు. ఇప్పుడు క్యాన్సర్ కీమోథెరపీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కూడా హెయిర్ ఫాల్, రేడియేషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. సో ప్రాపర్గా క్రియేషన్ని ఎగ్జామిన్ చేసి, స్కాల్ప్ని అసెస్మెంట్ చేసి, ట్రైకో అనాలిసిస్ చేసుకొని కొన్ని టెస్టుల ద్వారా మనకి ఏ కారణం అయితే అవుతుందో దాన్ని ట్రీట్ చేస్తే మోస్ట్ ఆఫ్ మళ్ళీ హెయిర్ అనేది రీగెయిన్ చేసే ఆప్షన్ ఉంటుంది.